ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ దర్శనాత్తమ గోవింద నాధికం వర్తతే హరే త్వాం వదంతి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనం. తొండమాన్ చక్రవర్తి తిరుమల క్షేత్రానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని, దర్శనాత్ తవ గోవింద నాధికం వర్తతే హరే, హే శ్రీనివాస, నీ దర్శనానికి మించినటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. త్వాం వదంతి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనం. నిన్ను అందరూ కూడా దేవతలందరికీ దేవుడివి అని చెప్పి, అలాగే పురాతనుడివి అని చెప్పి, ఆదిమధ్యాంతరహితుడివి అని చెప్పి, పైగా నిన్ను తెలుసుకోవాలి అనంటే వేదములు ఒక్కటే మార్గము అని చెప్పి, నువ్వు వేదముల చేతనే తెలియబడేటటువంటి వాడివి అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. అంతటి పురాతనమైన అవతారాన్ని ధరిస్తూ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తూ వేదవేద్యుడవై మా కొంగు బంగారమై ఉంటూ ఉన్న ఈ క్షేత్రంలో నిన్ను దర్శించుకున్న వెంటనే పుంసాం మోహన రూపాయ అని అనిపించేట్టుగా ఏం కోరుకోవాలనుకుంటున్నామో తెలియదు, ఎక్కడున్నామో కూడా తెలియదు. చుట్టుపక్కల కొన్ని వందల మంది గోవింద 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 అంటూ ఉన్నా నీ దర్శనం అయిన మరుక్షణం ఆ ముఖ సౌందర్యాన్ని చూస్తూ అలా కిందకి వస్తూ ఉంటే ఇది వైకుంఠమా కలియుగ వైకుంఠమా అనేటటువంటి సంభ్రమంలో ఉండి ఏం చేయాలో తెలియక ఏవేవో కోరుకుందామని అనుకుని కూడా నీ దర్శనం తొందరగా జరిగిందే, అత్యద్భుతంగా జరిగిందే, ఇంకొక క్షణం చూస్తే బాగుండే అనే ఆలోచనలతోనే మేము నిన్ను దర్శించుకుని బయటికి వచ్చేస్తూ ఉంటాం. అటువంటి దివ్యమైన సౌందర్య రూపంతో మా అందరినీ కాపాడుతూ ఉన్నటువంటి హే గోవింద నీకు నమస్సులు అని చెప్పి భక్తి ప్రపత్తులతోటి స్వామివారిని కీర్తించాడు పుణ్యాత్ముడు. అటువంటి అంతటి దివ్యమైన విభూతిని కలిగిన స్వామివారి దివ్య సమక్షంలో మనందరం కూడా ప్రతినిత్యము ఇక్కడ ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయడం, పారాయణ చేయడం, ప్రవచనం చేయడం అనేటటువంటి ధర్మాలని ఆశ్రయించి చక్కగా ప్రతిరోజు కూడా స్వామివారి సంకీర్తనం సత్సంకల్పంతో ఆరంభించి స్వామివారి ప్రార్థనతో మళ్ళీ స్వామివారి మంగళాశాసనంతో చక్కగా పారాయణాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యం జన్మ జన్మలకి ఇమ్మని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దివ్య విభూతి సమన్వితుడైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః
పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యద్వయం న తదైవైతాన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి భవతః శాస్త్రమాదాయ తన్నస్తపతి దుష్కృతం అథైనామన్వవేక్షస్వ మృగచర్యామివాత్మనః దుర్బలాచరితాం రాజన్ న బలస్థైర్నిషేవితాం. వనవాసజన్యమైన దుఃఖముతో బాధపడుతూ ఉన్న భీమసేనుల వారు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం వింటూ ఉన్నాం. కష్టమైనటువంటి పనిని, అందున దుఃఖపెట్టేటటువంటి పనిని ఎందుకు మనం ఆచరించాలి? మన దగ్గర శక్తి లేనప్పుడో పౌరుషం లేనప్పుడో మనం ఆ కష్టాన్ని అనుభవించడం అనేది గుణంగా ఉంటుంది, చూసేవాళ్ళకు కూడా బాధ కలిగించదేమో. కానీ అన్ని విధాలా సమర్థత ఉన్నప్పుడు ఎందుకు ఇష్టపడి కష్టాన్ని ఎంచుకోవడం అనేది భీమసేనుల వారి వాదన. పైగా కర్షయామః స్వమిత్రాణి నందయామశ్చ శాత్రవాన్ అంటూ మన మిత్రులు, మన క్షేమాన్ని కాంక్షించేవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దుఃఖపెడుతూ ఉన్నాం, మన వినాశనాన్ని కోరుకునేటటువంటి వారిని సుఖపెడుతూ ఉన్నాం వనవాసం చేస్తూ ఉండడం వలన. ఇది ఆ ధర్మం. ఈ ధర్మం కోసమా మన జీవితం త్యాగం చెయ్యవలసినది? ధర్మలేశ ప్రతిచ్ఛన్న, ఉన్న ధర్మాల్లో ప్రధానమైన ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి ఒక చిన్న ధర్మాన్ని పట్టుకున్నావు నువ్వు. ప్రతిజ్ఞను నేను పరిపాలించాలి అనే ధర్మం, అంతకంటే పెద్ద ధర్మములు ఉన్నాయి, వాటిని విడిచిపెడుతూ ఉన్నావు. ఇది ఏ ధర్మం అనుకుంటూ ఉన్నావు అన్నగారు? ఇది ధర్మమని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు ధర్మం వేరేగా ఉన్నది. నేను చెప్తాను, నువ్వు వినవలసినది అనే స్థితిలో ఆ భావనతో భీమసేనుల వారు మాట్లాడుతూ ఉన్నారు. వింటున్నాడు ధర్మరాజు. పక్కన ఉన్నటువంటి అర్జునుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. మాద్రీసుతులిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ద్రౌపదీదేవి తన భావానికి దగ్గరగా మాట్లాడుతున్నాడు భీమసేనుడని సంతోషిస్తూ ఉన్నది. నిశ్శబ్దంగా ఉన్నది అక్కడ వాతావరణం. గభీరమైనటువంటి స్వరంతో క్రోధయుక్తుడై భీమసేనుడు తన యొక్క ఆక్రోశాన్ని మొత్తాన్ని కూడా వాక్యాలుగా మార్చి మాట్లాడుతూ ఉన్నాడు అన్నగారితోటి. అంటున్నాడు, అథైనాం అన్వవేక్షస్వ మృగచర్యామివాత్మనః యద్వయం నదైవైతాన్ ధార్తరాష్ట్రాన్నిహన్మహి భవతః శాస్త్రమాదాయ తన్నస్తపతి దుష్కృతాం. అన్నగారు, నీ
శాసనాన్ని గౌరవించి భవతః శాస్త్రమాదాయ నీ ఆదేశం ఏదైతే ఉన్నదో దాన్ని గౌరవించి సభామధ్యమున ఆ ధృతరాష్ట్రపుత్రులందరినీ కూడా చంపకుండా వదిలిపెట్టేశాను. ఆ పని చేసుంటే బాగుండేది. ఆనాడే అక్కడే అంత అవమానం చేస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రపుత్రులందరినీ కూడా ఎవణ్ణి వాణ్ణి నరికి చంపేసి ఉన్నట్లయితే ఈరోజు ఈ దుఃఖం ఉండేది కాదు. మన ప్రతీకారం కూడా ప్రపంచానికి తెలిసి ఉండేది. శక్తియుక్తులన్నీ అర్థమయ్యేవి శత్రువులకి. ఆ పని చెయ్యక వాళ్ళు ఎన్ని మాటలంటూ ఉన్నా సరే తల వంచుకుని నుంచుని చేతులు కట్టుకుని ఉన్నాం. పౌరుషం అనేటటువంటి దాన్ని బయటికి తెచ్చుకోలేకపోయాం. అన్నగారు చెప్పారు, ఆయన మాట జవదాటకూడదు అనేటటువంటి నీ మీద ఉన్న గౌరవంతో నీ మాటని జవదాటకూడదనేటటువంటి నియమంతో కాలాన్ని వదిలిపెట్టేయడం వల్ల అనుగుణమైనటువంటి యుక్తమైనటువంటి కాలాన్ని ఈరోజు ఆ పని చెయ్యలేకపోయామే అని చెప్పి ఇప్పటికీ మమ్మల్ని ఆ బాధ వెంటాడుతూనే ఉన్నది. చేయలేకపోవడం వల్ల కలిగిన బాధ. ఈనాడు చూస్తే ఆ దుర్యోధనాదులందరూ కూడా రాజభోగాలను అనుభవిస్తూ ఉన్నారు. శక్తి యుక్తులు లేనప్పటికీ మేమందరము కూడా నీ మాట మీద అన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్థితే, ఈ రకమైనటువంటి అవస్థే ప్రాణాన్ని తోడేస్తూ ఉన్నదండి. ఇలా జరగకుండా ఉండవలసింది. ధర్మరాజా, అన్నయ్య, బలహీనులు చేసేటటువంటి ఈ వనవాసాన్ని ఒక్కసారి గమనించు. ఎవరైనా సరే వనవాసం అనేటటువంటి దాన్ని చేస్తారా సమర్థులైన వారు? మనం ఈ వనవాసం అనేటటువంటి దాన్ని ఎంచుకుని ఉన్నాం. మృగాల్లాగా ఈ అరణ్యంలో పడి తిరుగుతూ ఉన్నాం. బలవంతులైన వాడు ఎవ్వడూ కూడా ఇలా వనవాసం చేయడానికి ఇష్టపడడు. బలాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వాడు ఎవడూ కూడా ఈ అరణ్యంలో కష్టాలు పడాలని కోరుకోడు. అటువంటి స్థితికి దిగజారిపోయాం. యాం న కృష్ణో న బీభత్సు నాభిమన్యుర్న సృంజయా నచాహం అభినందామి నచ మాద్రీసుతాబుభౌ భవాన్ ధర్మో ధర్మ ఇది సతతం వ్రతకర్షిత కచ్చిద్రాజన్న నిర్వేదాత్ ఆపన్న క్లీబ జీవికాం. పైన పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నాడు భీమసేనుల వారు. అంటున్నాడు, అన్నగారు, కృష్ణుడు కానీ లేక అర్జునుడు కానీ అభిమన్యుడు కానీ ద్రౌపదీదేవి కానీ సృంజయ వంశ వీరులు కానీ నకుల సహదేవులు కానీ ఎవ్వరూ కూడా ఈ వనవాసాన్ని అంగీకరించట్లేదు. కృష్ణ పరమాత్మ కూడా మనం వనవాసం చేయడం అనేటటువంటిది ఇష్టం లేదు. ఇక అర్జునుడి గురించి చెప్పక్కర్లేదు. అభిమన్యుడు వీరుడు, అతను కూడా మన యొక్క అరణ్యవాసాన్ని చూసి చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా అందరూ కూడా మన వాళ్ళు ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే మనమంటే ప్రాణం పెట్టేటటువంటి వారందరూ కూడా మనం పడేటటువంటి బాధను చూసి తట్టుకోలేకపోతూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మేం కూడా ద్రౌపదితో సహా ఈ వనవాసాన్ని అంగీకరించలేకుండా ఉంటూ ఉంటే భవాన్ ధర్మ ధర్మ ఇది భవాన్ నువ్వు మాత్రం ధర్మ ధర్మ అంటూ ధర్మాన్నే పట్టుకుని ఉన్నావు. ఆ ధర్మ నియమాన్ని నువ్వు పాలించాలి అని చెప్పి అనుకుంటూ ఇలా ఇక్కడ ఈ అరణ్యంలో కూర్చుని కృషించిపోతూ ఉన్నావు. కచ్చిద్రాజన్ న నిర్వేదాత్ ఆపన్న క్లీబ జీవికాం. నీవు నిర్వేదంతో సంపాదించుకున్న రాజ్యమంతా పోయింది, ఉన్నటువంటి అనుచరగణమంతా పోయింది, ఏర్పాటు చేసుకున్నటువంటి సంపదలన్నీ కూడా
పరుల పాలైపోయినాయి, మనకేమీ మిగల్లేదు. చివరికి వచ్చి ఈ అరణ్యంలో కనీసం ఒక మహారాజు కట్టుకోవలసినటువంటి బట్టల్ని కూడా కట్టుకోకుండా ఇక్కడ అరణ్యంలో చరించేటటువంటి వారు ఏ నారబట్టలైతే కట్టుకుంటూ ఉంటారో అటువంటి వాటిని కట్టుకుని జీవిస్తూ ఉన్నాం. ఎంత బాధ కలిగింది అనే నిర్వేదం నువ్వు పొంది ఆత్మవిశ్వాసం అనేటటువంటిది సన్నగిల్లి ఏమాత్రము కూడా సాహసం అనేటటువంటి ఆలోచన చెయ్యకుండా ఇప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేద్దాం, లేక వాళ్ళతోటి మనం సంధి చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా నువ్వు నీ క్షాత్రధర్మాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేసి ఆపన్న క్లీబ జీవికాం నపుంసకుల్లాగా ఇక్కడ ఈ అరణ్యంలో ఉందామని అనుకుంటున్నావా? క్షత్రధర్మానికి నువ్వు ఏమాత్రమైనా విలువిస్తూ ఉన్నావా? ఇలాగే ఉండిపోతే మూడవ వాడిగా ఇక ఎప్పటికీ మన జీవితం తెల్లారేను. నీకేం కోపం రావట్లేదా? సాహసం కలగట్లేదా? ఆవేశం పుట్టట్లేదా? పౌరుషం నిన్ను ప్రచోదన చేయట్లేదా అని గట్టిగా మాట్లాడి దుర్మనుష్యాహి నిర్వేదం అఫలం స్వార్థఘాతకం అశక్తాః శ్రియమాహర్తుం ఆత్మనః కుర్వతే ప్రియం సభవాన్ దృష్టిమాన్ శక్తః పశ్యన్నస్మాసు పౌరుషం ఆనృశంస్య పరో రాజన్ నానర్థమవబుధ్యసే. మహానుభావ, తన రాజ్య సంపదని పోగొట్టుకున్నటువంటి వారు వాళ్ళు అశక్తులు అయినట్లయితే అశక్తాః శ్రియమాహర్తుం ఆ సంపదను మొత్తాన్ని పొందడానికి వాళ్ళకి శక్తి లేనప్పుడు, అలాగే బలం కూడా లేనటువంటి సందర్భంలో వాళ్ళు స్వార్థాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి వైరాగ్యాన్ని మాత్రమే ఆశ్రయించి అదే తమకి ఇష్టమైనటువంటి దానిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు అని అన్నగారిని ఇంకొంచెం విమర్శించాడు. ఈ శ్లోకానికి మనం స్పష్టమైన అర్థాన్ని చెప్పుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, కొంత డబ్బు పోగొట్టుకున్నాడు. ఏదో కారణంతో ఎవరికో అప్పు ఇచ్చో లేకపోతే ఎక్కడో డబ్బుని పెట్టో ఎవరినో నమ్మో దేన్నో నమ్మో కొంత డబ్బును ఎక్కడో ఇచ్చి ఉన్నాడు. కాలక్రమంలో ఆ డబ్బు మొత్తం నాశనం అయిపోయింది, తిరిగి రాలా. అప్పుడు ఈ పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆ డబ్బు రాలేదు అనేటటువంటి బాధతోటి మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోకుండా అంత అనిత్యం, మనకి ఏది దక్కాలో అదే దక్కుతుంది, ఏది పోవాలో అదే పోతుంది. మనకి పుట్టినప్పుడంతా ఇదంతా ఉన్నదా, ఇప్పుడు మాత్రం అది పోవడానికి అది మనది అని చెప్పి రాసిపెట్టుందా, ఎవరిదో ఎవరికో పోయింది అని ఇట్లా వైరాగ్యాన్ని ఆశ్రయించి ఆ వైరాగ్యమే తనకి ఇష్టమైనటువంటిది, ఆ వైరాగ్య భావనతోనే జీవితం గడపాలి అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప పోగొట్టుకున్నటువంటి డబ్బు మళ్ళీ తిరిగి పొందడం ఎట్లా? ఒకవేళ ఎవరైనా తీసుకుని ఇవ్వకపోతే వాడి దగ్గర నుంచి తిరిగి ఎలా పొందాలి? వాడిని భయపెట్టాలంటే ఎలా భయపెట్టాలి? అటువంటి వ్యక్తిని మార్చాలి అనంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? లేక తన కోపాన్ని తన యొక్క పౌరుషాన్ని చూపించినట్లయితే మళ్ళీ తిరిగి డబ్బు వెనక్కి వస్తుందా అనేది ఆలోచించగా అంత శక్తి లేక అంత సామర్థ్యం లేక పోయిన డబ్బు పోయిందిలే అని అనుకుని ఈ వైరాగ్యం మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ అదే తమకి ఇష్టమైనటువంటి
పక్షం ఇప్పుడు అదే పని చేయగలం తప్ప వేరొక విధంగా ఆ డబ్బును పొందలేం అని చెప్పి అనుకుంటూ అప్పటికప్పుడు వైరాగ్యమూర్తులుగా వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. ధర్మరాజుతో అంటున్నాడు, నువ్వు మొత్తం డబ్బంతా పోగొట్టుకున్నావు, రాజ్యం అంతా పోగొట్టుకున్నావు. ఈ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి? శక్తియుక్తులతోటి మనం కష్టపడాలి, మనం పౌరుషంతో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలా లేదు, ధర్మానికి కట్టుబడి ఉందాం, అరణ్యవాసం చేద్దాము అంటున్నావు. అంటే నీకు ఆ దుర్యోధనాదులతోటి వైరం పెట్టుకునేంతటి స్థితి లేదు, ఇప్పుడు ఆ శక్తి లేదు, దుర్బలుల్లాగా నువ్వు కూడా వ్యవహరిస్తూ ఉన్నావు. బలం ఉన్నటువంటి వాడు చేయదగినటువంటి పని కాదు ఇది. నువ్వు బలం లేనివాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అలాగే ప్రవర్తిస్తున్నావు అన్నగారు. ఇది నిజమైన పౌరుష పరాక్రమాలు పెట్టుకున్నటువంటి వాడు. ఏదో సందర్భానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చివరికి చచ్చుపడిపోయేటువంటి వాళ్ళ కాకుండా నిజంగా నేను తప్పక సాధిస్తాను, నేను యుద్ధం చేస్తాను, నేను ఎలాగైనా రాజ్య సంపదను మళ్ళీ తిరిగి పొందుతాను అని చెప్పి అనుకునేటటువంటి వాడు ఇలా ఉండకూడదు. నువ్వు అలా ఉంటున్నావంటే నీలో బలం తగ్గినట్లే అర్థమవుతూ ఉన్నది. పైగా అన్నయ్య, నీకు చాలా దూరదృష్టి ఉన్నది. సభవాన్ దృష్టిమాన్, దూరంగా ఆలోచిస్తావు. రేపేమవుతుంది, ఎల్లుండేమవుతుంది అనేది నీకు లెక్కలేదు. ఇక్కడి నుంచి చూస్తే ఒక 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది నువ్వు స్పష్టంగా ఆలోచించి ఈ పని చేస్తే ఇటువంటి ఫలితం పడుతుంది, అటువంటి ఫలితం వల్ల భవిష్యత్తులో ఇగో ఈ మార్పు వస్తుంది అని చెప్పి ఒక పని జరుగుతూ ఉంటే దాని ద్వారా ఏ పర్యవసానాలు వస్తాయో అవన్నీ ఆలోచించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడివి, సమర్థుడవి. శక్తః, నీకు సామర్థ్యం కూడా ఉన్నది. అలాగే పశ్యన్ అస్మాసు పౌరుషం, ఇక మా యందు, నా యందు కానీ లేక అర్జునుడి యందు కానీ నకుల సహదేవుల యందు కానీ ఉన్నటువంటి పౌరుషాన్ని కూడా నువ్వు పశ్యన్, చూస్తూ కూడా మా దగ్గర ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పి నీకు తెలిసి కూడా నువ్వు ఆనృశంస్యపరః, దయతోటి భవిష్యత్తులో ఇదంతా కూడా ఏ ప్రమాదానికి దారి తీస్తుందోనని అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి దయ, అలాగే కొంత క్షమ, ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నటువంటి వాడివై నా అనర్థం అవబుద్ధ్యసే, భవిష్యత్తులో వచ్చేటటువంటి అనర్థాన్ని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. రేపు ఈ 12 సంవత్సరములు ఈ విధంగా అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసి ఆ పైన మనం మన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ దుర్యోధనుడు ఎన్ని ఇబ్బందులు పెడతాడో నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు. దూరదృష్టి ఉన్నది నీకు, కానీ ఇప్పుడు మటుకు ఇప్పటికిప్పుడు ఏం చేయాలో ఆలోచించగా రాబోయే కాలంలో జరుగుతున్న అనర్థాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. అంటే నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతూ ఉన్నావు. చాలా పెద్దదైనటువంటి అనర్థం మనకి ఏర్పడబోతూ ఉన్నది అన్నగారు. అస్మానమీధార్తరాష్ట్రాః క్షమమాణా నలంసతః ఆసక్తానివ మన్యంతే తద్దుఃఖం నాహవేవధః. మహానుభావ, మనం మొదటి నుంచి కూడా ధర్మాన్ని తప్పకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. పైగా మనం ఎప్పటికప్పుడు మన శత్రువుల విషయంలో కూడా అపకారం చెయ్యకుండా తగినంత విధంగా వాళ్ళని భయపెడుతూ కొంతమందిని మిత్రులందరినీ కూడా అక్కున చేర్చుకుంటూ చక్కటి సౌశీల్యంతో జీవనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. మనము వీరికి అపకారం చేశాము, అన్యాయం చేశాము అనేటటువంటి అపకీర్తిని
ఇంతవరకు పొందకుండా ఉన్నాం మనం. ఇలా ధర్మ మార్గంలో చరించేటటువంటి మనలాంటి సహనం కలిగినటువంటి వారిని ఇప్పుడు ఆ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, ఇక దక్కినటువంటి వారు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళంతా మనల్ని అసమర్థులుగా అనుకుంటూ ఉన్నారు. ఈ పాండవులు ఎందుకు పనికిరారు, వీళ్ళ దగ్గర ఏమాత్రము కూడా శక్తి లేదు, ఏదో రాజసూయాగం చేశామన్నారు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా గెలిచామన్నారు, ఏదో పట్టం కట్టించుకున్నామన్నారు, ఇంకోటేదో చేశామన్నారు. ఇవన్నీ సరే, నన్ను ఎదుర్కోలేరే వీళ్ళు. నేనే రంగంలోకి దిగితే ఈ పాండవులెంత అసమర్థశీలులు, అజ్ఞానులు, అహంభావులు, మూర్ఖులు, ఎందుకు పనికిరానటువంటి వారు అనుకుంటున్నాడు ఆ దుర్యోధనుడు. మన మీద ఏమాత్రమూ భయం లేదు వాడికి. అలాగే ఈ దక్కినటువంటి వారు కూడా పాండవులు ఏమాత్రము కూడా తమ యొక్క పౌరుషాన్ని చూపించలేనటువంటి స్థితికి దిగజారిపోయారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అత్యంత హీనంగా మనల్ని చూస్తూ ఉన్నారు. మన మీద వాళ్ళకి ఒక అత్యంత నికృష్టమైనటువంటి భావన ఉన్నది. మనల్ని వాళ్ళు దాసులుగా భావిస్తూ ఉన్నారు. కింద స్థాయి వాళ్ళుగా మనతో వ్యవహరించారు వాళ్ళు. ఈ భావన ఉన్నదే, ఇది చాలా దుఃఖం కలిగిస్తూ ఉన్నది మాకు. మొన్నటిదాకా మనం ఎదురుపడితే సిగ్గుతోటి తల ఉంచుకుని వెళ్ళడమో, లేక అహంకారంతో మనల్ని చూడకుండా వెళ్ళిపోయినట్టు ప్రవర్తించడమో చేస్తూ ఉంటూ ఉండేవారు. అయినప్పటికీ వాళ్ళ మనస్సులలో పాండవులంటే భయం ఉంటూనే ఉండేది. అమ్మో వీళ్ళు ఏం చేస్తారో అనేటటువంటి భయంతో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కాలం గడుపుతూ వచ్చారు వాళ్ళు. ఇంతవరకు మనకి ఎదురుపడి ఒక మాట మాట్లాడడానికి చేతగానటువంటి వాళ్ళందరూ కూడా, ఏనాడు మనల్ని ఎదుర్కోవడానికి సాహసించినటువంటి వారు వాళ్ళందరూ కూడా, ఈనాడు వీళ్ళందరూ మాకు దాసులు అని చెప్పి అత్యంత హీనభావంతో మనం ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు. చావు కంటే కూడా ఈ భావన మనల్ని దహించేస్తూ ఉన్నది. ఒక్కసారి ప్రాణం పోయిందా అయిపోయింది, అంత దుఃఖం లేదు. ప్రాణం పోయింది, మనం ఇంకా చనిపోతున్నాం అనేటటువంటి భావంతో వెళ్ళిపోతూ ఉంటాం. అది దుఃఖం కలిగించిన క్షణికమైనటువంటి దుఃఖమే, కొంచెమే బాధ కలుగుతుంది. కానీ ఇప్పుడు ఆనాడు ఆ సభలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రతి క్షణము గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ దుశ్శాసనుడు నవ్వినటువంటి వెకిలి నవ్వు, ఆ దుర్యోధనుడు చూసినటువంటి పిచ్చి చూపు, ఆ కర్ణుడు చూపించినటువంటి అనవసరపు అహంకారము, ఆ శకుని మన యందు ప్రవర్తించినటువంటి తీరు, ఇవి ప్రతి క్షణము దహించేస్తూ ఉన్నాయి. మరణం కూడా ఇంత బాధపెట్టదు. ఆ మాటలు, ఆ చేష్టలు, ఆ వెకిలి వేషాలు, ఇవన్నీ కూడా నిమిషము కూడా గుర్తు వస్తున్న ప్రతిసారి కూడా అవి శూలాల్లా పొడుచుకుంటూ ప్రాణాన్ని తీసేస్తూ ఉన్నట్టుగా ఉంటే ఇంతకంటే మరణమే శ్రేయస్కరం కదా అన్నటువంటి బాధ కలుగుతోంది అన్నగారు. ఎందులో తక్కువ మనం వాళ్ళకంటే? విద్యలోన, సంస్కారంలోన, పౌరుషంలోన, శక్తిలోన, యుక్తిలోన, అన్నిటిల్లోనూ మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వాడు మన మీద ఆధిపత్యం చెలాయిద్దామని ప్రయత్నం చేయం. ఆ ప్రయత్నంలో భాగంగా మనల్ని దాసులు మీరు అనండం, ద్రౌపదిని పట్టి ఈడ్చడం, తొడగొట్టి వచ్చి కూర్చో అని అంటూ ఉండడం,
దాసి అని పెద్ద పెట్టున నవ్వడం మనం బ్రతికుండంగా జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. పౌరుషమైనటువంటి పనులు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన మనకి ఇవి ప్రాణఘాతుకములు. మనం బ్రతికే ఉన్నాం, నిరంతరం మనల్ని చంపేస్తూ ఉన్నాయి ఈ క్షణాలు. ఇంతకంటే తత్ర చేత్ యుధ్యమానానాం అజిహ్మమనివర్తినాం సర్వశోహి వధశ్రేయాన్ ప్రేత్య లోకాన్ లభేమహి అథవా వయమేవైతాన్ నిహత్య భరతర్షభ ఆదదీమహి గాం సర్వాన్ తథాపి శ్రేయ ఏవచ. రెండు మాటలు మాట్లాడుతున్నాడు భీమసేనుల వారు. అయ్యా అన్నగారు, యుద్ధంలో మనం వెన్ను చూపకుండా నిష్కపటంగా మాయామార్గాల్లో కాకుండా యుద్ధం చేసేటువంటి వాడికి వాడు ఒకవేళ ఆ యుద్ధంలో మరణిస్తే ఉత్తమ లోకాలు లభిస్తూ ఉంటాయి. వాడికి అదియే మేలు. యుద్ధం చేస్తూ ఉన్నాడా, మధ్యలో వచ్చి శత్రువు చంపేశాడా, అయిపోయింది. వాడికి వీరస్వర్గం, తిరుగులేదు. తప్పు వీడిదున్నా వాడిదున్నా యుద్ధంలో మరణించాడు కాబట్టి వీడికి సాక్షాత్తుగా ఆ వీరస్వర్గమే కలుగుతుంది. లేదంటారా? మనం యుద్ధంలో ఒకవేళ అందరినీ సంహరించేశామా, ఎవరినీ కూడా మిగల్చకుండా శత్రువులని నిర్మూలించేశామా, అప్పుడు కూడా ఆనందమే. ఈ ప్రపంచం మొత్తం మన పాదాల దగ్గర ఉంటూ ఉన్నది. గాం సర్వాం తథాపి శ్రేయ ఏవచ. ఈ మొత్తం భూమినంతటినీ కూడా మనం తీసేసుకుంటాం, చక్రవర్తులమవుతాం, మహావైభోగం కలుగుతుంది. ఆనాడు కూడా ఇక్కడ సుఖాన్ని అనుభవించవచ్చు. కావున చచ్చిపోవడమో చంపెయ్యడమో రెండే మార్గాలు. మూడోది ఏమిటి? ఇంకా అరణ్యంలో కూర్చోవడం ఏమిటి, తపస్సు చేసుకుంటూ ఉంటానండవేమిటి? ఇదేం బాల? వెళ్ళివాడితో యుద్ధం చేశాం, పోయాం, బ్రహ్మాండంగా వేరే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, ఏ భయమూ లేదు. లేదు, వాణ్ణే చంపేశాం, మందేగా ప్రపంచం అంతా, మనల్ని ఎదిరించేవాడెవడున్నాడు? ఈ రెండు పద్ధతులు కాకుండా మూడవ పద్ధతిని ఎన్నుకోవడం, ఆ మూడవ పద్ధతిలో జీవితాన్ని గడుపుకోవాలి అని అనుకోవడం ఏమిటిది? సర్వథా కార్యమేతన్న స్వధర్మమనుతిష్ఠతాం కాంక్షతాం విపురాం కీర్తిం వైరం ప్రతిచికీర్షతాం. అన్నగారు, అన్ని విధాలా యుక్తమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని ఇప్పుడు అనుష్ఠించవలసి ఉన్నది. నువ్వు చెయ్యవలసినటువంటి పని అది మాత్రమే. ఇక్కడ కూర్చుని మునులందరూ వస్తూ ఉంటారు, మహర్షులందరూ ఉంటూ ఉంటారు, బ్రహ్మజ్ఞానులు వస్తూ ఉంటారు, మహాపండితులు వస్తూ ఉంటారు. వారితో కూర్చుని క్షేత్రతీర్థ మహిమలు ఉన్నటువంటి ధర్మ విషయాలు, వేదాంత విషయాలు ఇవి చర్చిస్తూ కూర్చుని 12 ఏళ్ల పాటు అరణ్యవాసాన్నిలా గడుపుదాం అని అనుకుంటున్నావా? అది పరమహీనమైనటువంటి ధర్మం. ఉత్తమమైనటువంటి ధర్మమేది? యుద్ధం చేయడం, కుదిరితే చంపేయడం, లేక చనిపోవడం. ఈ రెండే ఉత్తమమైనటువంటి మార్గాలు. ఇది క్షత్రియ ధర్మం. క్షత్రియుడంటే అటువంటి వాడే, వాడి పనే అది. అంతే తప్ప ఆ క్షత్రియుడు రాజ్యపాలన చేయవలసినటువంటి వాడు ప్రధానమైనటువంటి ధర్మంగా ఏదైతే రాజ్యపాలన చెప్పబడిందో దాన్ని విడిచిపెట్టి వేరెవరికో చెప్పబడినటువంటి వనవాస ధర్మాన్ని గ్రహించి నువ్వు ఆ ధర్మంలో ముందుకు వెళ్తాం అని అనుకుంటున్నావా? అది మటుకు యుక్తమైనది కాదు. కావున క్షత్రియులకి సర్వథా కార్యమేతన్న స్వధర్మమనుతిష్ఠతాం. నీ ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే, అంటే యుద్ధం, దాన్ని మాత్రమే నువ్వు చేయవలసి ఉంది. ఇదియే నీకు ధర్మం. పైగా నువ్వు ఈ విధంగా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధాన్ని చేసినట్లయితే నీకు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయి. నువ్వు ఇంకో పని చెయ్యాలి, ముఖ్యమైనటువంటిది. అది ఏమిటి?
విపులమైనటువంటి కీర్తిని కాంక్షించాలి. ఇక ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కూడా మన యొక్క కీర్తి తెలిసి ఉండాలి. అలాంటి కీర్తి ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు యుద్ధాన్ని ఆచరించినప్పుడే. కావున ముందు యుద్ధం చెయ్యాలి. యుద్ధం ద్వారా కీర్తిని నువ్వు కాంక్షిస్తూ ఉండాలి. అందువల్ల మనం ప్రతి క్షణము కూడా యుద్ధం గురించే ఆలోచిస్తూ గడపాలి. యుద్ధాన్ని మాత్రమే మనం చేస్తూ ఉండాలి. ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మము, వేరొకటి ధర్మం కాదు. పైగా ఆత్మార్థం యుధ్యమానానాం విదితే కృత్యలక్షణే అన్యైరపి హృతే రాజ్యే ప్రశంసైవ నగర్హణ. మహానుభావ, యుద్ధం చేస్తే అపకీర్తి వస్తుంది అని అనుకుంటున్నావేమో. ఏమిటి భీమసేనుడు కీర్తి కోసం యుద్ధం చేయమంటున్నాడు అని అనుకుంటున్నావేమో. ఆ సందేహం వలదు. నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించి, నేను క్షత్రియుడని, ఇతఃపూర్వం రాజ్యపాలన చేసినటువంటి వాణ్ణి, నా రాజ్యం శత్రువులు దొంగతనంతో లాగేసుకుని ఉన్నారు, మాయాజూదాన్ని అనుసరించి వాళ్ళు నా రాజ్యాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేశారు. కాబట్టి నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను ఇప్పుడు యుద్ధం చేసి తీరవలసినదే. ఈ యుద్ధంలో నేను నా రాజ్యాన్ని ఎలా పొందుతానో అట్లా ఆలోచించి దాన్ని తిరిగి పొందవలసినదే అని చెప్పి ఈ విషయాన్ని గుర్తెరిగి స్వలాభం కోసమని చెప్పి విదితే కృత్యలక్షణే, నువ్వు నీ కోసమని చెప్పి యుద్ధం చేసినట్లయితే ప్రశంసైవ నగరహణ, లోకం నిన్ను ప్రశంసిస్తుంది తప్ప ధర్మరాజు తప్పు చేశాడు అన్నదు. నీకదేగా భయం. ప్రపంచమంతా కూడా రేపు నాకు ఒక అపకీర్తిని కట్టబెడుతుందనే కదా ఆలోచిస్తూ ఉన్నావు. ఎందుకు అపకీర్తి? ఎవరు అంటారు నిన్ను తప్పు చేశావని? ఏం తప్పు చేశావు? నీ రాజ్యం శత్రువు దొంగతనంగా తీసుకున్నాడు, ఒక రకంగా దొంగిలించేశాడు. నువ్వు చూస్తూ ఉండగా మళ్ళీ దాన్ని పొందడానికి క్షత్రియ ధర్మంతో వాడి మీద యుద్ధం చేశావు, రాజ్యాన్ని పొందావు. ఇందులో గ్రహించడానికో, అవమానించడానికో, కీర్తిని నీకు కలిగించడానికో ఆస్కారం ఎక్కడున్నది? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? కావున అలాంటి ఆలోచనలు పెట్టుకోక, కర్షణార్థో హి యో ధర్మ మిత్రాణం ఆత్మనస్తథ వ్యసనన్నామ తద్రాజన్ న ధర్మ స కుధర్మ తత్. మహానుభావ, గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా ఏవో ధర్మాలు అధర్మాలు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటానంటే ఒక్క మాట చెప్తాను. ధర్మం అంటే ఏమిటో కూడా ఇక్కడే నీకు చెప్తాను. మనం ఉన్నటువంటి పరిస్థితిలో అన్నయ్య గారు జాగ్రత్తగా వినవలసింది. ఇప్పుడు మనకి కానీ మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి మిత్రులకు కానీ ఎప్పుడైనా సరే క్లేశాన్ని కలిగించేటటువంటిదైతే అది ధర్మం అనుకుంటున్నావేమో, అది వ్యసనం అని అంటారు దాన్ని. ధర్మం కాదు. నువ్వు ధర్మం ధర్మం అని చెప్పి ప్రతిజ్ఞా పాలన గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఆ ప్రతిజ్ఞా పాలన వల్ల నీకు, మాకు, మన మిత్రవర్గానికి అందరికీ బాధే కలుగుతోంది. ఇంతమందిని బాధ పెట్టేటటువంటి ఈ ధర్మం ధర్మం కాదు, అది కుధర్మం అవుతుంది. గుర్తుపెట్టుకో. ధర్మమేది, కుధర్మమేది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నిన్ను కష్టపెట్టేది, నీ స్నేహితుల్ని కష్టపెట్టేది, నీ కుటుంబ సభ్యుల్ని కష్టపెట్టేది, మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టేది, అది ఎప్పటికీ ధర్మం కాదు. దాన్ని గురించి నువ్వు ఏమాత్రము ఆలోచన పెట్టుకోవద్దు. ఆ చిన్న ధర్మలోపం జరుగుతోంది కదా, అది కూడా జరగకూడదు అని ఛాదస్తంగా ఉండవద్దు. అది ధర్మం కాదు. అసలు
దాని స్వరూపమే కుధర్మమని చెప్పబడింది శాస్త్రంలో. కావున ఆ కుధర్మం ఏదైతే ప్రతిజ్ఞాపాలనమని చెప్పి నువ్వు అనుకుంటున్నావో ధర్మమని, అది కుధర్మం అయినందువలన ఏదైతే క్షత్రియుడైనటువంటి వాడు తన రాజ్యాన్ని తిరిగి పొందడం కోసమని చెప్పి ఎంత యుద్ధమైనా చేసి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందవచ్చు, దాంట్లో దోషం లేదని చెప్పబడినటువంటి ధర్మం ఉన్నదో నువ్వు కుధర్మం అనుకుంటున్నటువంటి అది ధర్మమైనందున ఈ కుధర్మాన్ని విడిచిపెట్టి ప్రతిజ్ఞాపాలనం అనేటటువంటి దాన్ని, యుద్ధం చేసి రాజ్యం పొందవలననేటువంటి ధర్మాన్ని ఆశ్రయించి కీర్తిమంతుడివి కావలసి ఉన్నది. అది తత్క్షణ కర్తవ్యం నీకు. దాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉన్నది. అవశ్యం మనం ఇక్కడ విచారించవలసి ఉన్నది అని పై మాటలు కొన్ని. ఈ ధర్మం ఎలా కాదు, అది ధర్మం ఎట్లా అవుతుంది అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా కుధర్మం అనేశాడు. ఆ కుధర్మం ఎట్లా అవుతుంది అనేటువంటి దాన్ని ఇంకొంచెం వివరంగా ధర్మరాజుకు చెప్పడానికి భీమసేనుల వారు ఉపక్రమిస్తూ ఉన్నారు. రేపటి రోజున మనం చక్కగా ఆ విషయాన్ని గురించి తప్పక ప్రవచనంలో విందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసి ధర్మ అధర్మ లక్షణములు ఏవైతే ఇక్కడ భీమసేనుల వారితో చెప్పబడుతూ ఉన్నాయో అవి క్షత్రియ ధర్మములు. క్షత్రియ విషయంలో చెప్పినప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా తొందరగా ఆవేశపడకూడదు. అందుకని కూర్చుని ఎప్పటికీ ఆలోచించకూడదు. ఒక నిర్ణయాన్ని స్పష్టమైనటువంటి దాన్ని తీసుకోవాలి అనేటటువంటి పరమధర్మాన్ని ఆశ్రయించే విధంగా పరమాత్మని ప్రార్థిస్తూ ఉందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా భీమసేనుల వారు ఉపదేశించినటువంటి అనేక ధర్మ సూక్ష్మాలని మనం విన్నాం. అయితే ఉదాహరణగా మనం ఒకటి చూడండి. ఏమంటారు అనంటే, సత్పురుషులు ఎప్పుడూ కూడా బాల్యావస్థ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా చక్కగా కష్టపడుతూ కర్మనిష్టతో, అంటే ఏ కర్మను ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగానే ఆచరించి న్యాయంగా తన జీవితకాలాన్నంతా కూడా గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో తన శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ శత్రుత్వం కూడా వీడికి ఎలా వచ్చింది అని అంటే కేవలం ఈర్ష్య అసూయల ద్వారా ఏర్పడినటువంటి శత్రుత్వం. ఏదో ఇక్కడున్నటువంటి ధర్మరాజు కావచ్చు, లేదు భీమసేనుల వారు కావచ్చు, అర్జునులు కావచ్చు, ఈ పాండవులంతా కూడా వారికి ఏదో అన్యాయం చేసి వారి ద్వారా వీరు అపజయం పొందితే కలిగేటటువంటి బాధ కాదు. కేవలము వీరు ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే పాండవులు ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈర్ష్య అసూయలతో బాల్యావస్థ నుంచి ఏతత్క్షణ పర్యంతం వరకు కూడా చక్కగా వారికి ఏ విధంగా అన్యాయం చేస్తే ఏ విధమైనటువంటి దుర్గతిని వారు పొందింపచేయాలో ఆ విధంగానే వారు ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ సత్పురుషులు ఎప్పుడూ కూడా తన సౌష్ఠవం అయినటువంటి శరీరముతో క్షత్రియమైనటువంటి బలంతో క్షాత్రగుణములన్నిటినీ కూడా ఒక చోటుకు చేర్చుకొని వాళ్ళని సమూలంగా నాశనం చెయ్యటానికే ప్రయత్నిస్తారు క్షత్రియులు. అంతటి గుణము కలిగినటువంటిది కేవలము ఈ పాండవులకు ఉన్నప్పటికీ కూడా, మీరెందుకయ్యా ఈ విధంగా ఉంటున్నావు ధర్మరాజా, మేమంతా కూడా చేతగానటువంటి వారమా కాదు కదా, మేమంతా కూడా యోగ్యులమే కదా, అయోగ్యులం కాదు కదా అని అనేక మార్లు తనకు తెలిసినటువంటి ధర్మాన్నంతా కూడా చక్కగా ఆ ధర్మరాజుల వారికి దుర్యోధనులు చేసినటువంటి చేష్టలను పునఃపునః ఒకసారి గుర్తు చేస్తూ మరి ఈ విధమైనటువంటి ధర్మాలని మనకు ఉపదేశించారు. అంతటి విశేషమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి శ్లోకాలని మనం 33వ అధ్యాయంలో 10వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యద్వయం నతదైవైతాన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి భవతః శాస్త్రమాదాయ తన్నస్తపతి దుష్కృతం అథైనామన్వవేక్షస్వ మృగచర్యామివాత్మనః మృగచర్యామివాత్మనః దుర్బలాచరితాం వ్రాజన్ దుర్బలాచరితాం
तां राजन् नबलस्थैर्निषेविता बलस्थैर्निषेविता यान्न कृष्णो न बीभत्सुः यान्न कृष्णो न बीभत्सुः नाभिमन्युर्न सृञ्जयाः नाभिमन्युर्न सृञ्जयाः न चाहमभिनन्दामि न चाहमभिनन्दामि न च माद्रीसुतावुभौ न च माद्रीसुतावुभौ भवान् धर्मो धर्म इति भवान् धर्मो धर्म इति सततं व्रतकर्षितः सततं व्रतकर्षितः कच्चिद्राजन्न निर्वेदात् कच्चिद्राजन्न निर्वेदात् आपन्नः क्लीबजीविका आपन्नः क्लीबजीविका दुर्मनुष्या हि निर्वेदम् दुर्मनुष्या हि निर्वेदम् अफलं स्वार्थघातुकम् अपरलं स्वार्थघातुकम् अशक्ताश्रियमाहर्तुम् अशक्ताश्रियमाहर्तुम् आत्मनः कुर्वते प्रियम् आत्मनः कुर्वते प्रियम् स भवान् दृष्टिमान् शक्तः भवान् दृष्टिमान् शक्तः पश्यन्नस्मासु पौरुषम् पश्यन्नस्मासु पौरुषम् आनृशंस्य परो राजन् आनृशंस्य परो राजन् नानर्थमवबुध्यसे नानर्थमवबुध्यसे अस्मानमीधार्तराष्ट्राः अस्मानमेधार्तराष्ट्राः क्षममानानलंसतः क्षममानानलंसतः अशक्तानिव मन्यन्ते अशक्तानिव मन्यन्ते तद्दुःखं नाहवे वधः तद्दुःखं नाहवे वधः तत्र चेत् युध्यमानानाम् तत्र चेद्युध्यमानानाम् अजह्मम निवर्तिना अजिह्मनिवर्तिना सर्वशो हि वधश्रेयान् सर्वशो हि वधश्रेया प्रेत्य लोकान् लभेमहि प्रेत्य लोकान् लभेमहि अथवा वयमेवैतान् अथवा वयमेवैतान् निहत्य भरतर्षभा निहत्य भरतर्षभ आददीमहि गां सर्वान् आदधीमहि गां सर्वान् तथापि श्रेय एव नः तथापि श्रेय एव नः सर्वथा कार्यमेतन्नः सर्वथा कार्यमेतन्नः स्वधर्ममनुतिष्ठताम् स्वधर्ममनुतिष्ठता काङ्क्षतां विपुलां कीर्तिम् काङ्क्षतां विपुलां कीर्तिम् वैरं प्रतिचिकीर्षताम् वैरं प्रतिचिकीर्षता आत्मार्थं युध्यमानानाम् आत्मार्थं युध्यमानानां विदिते कृत्यलक्षणे विदिते कृत्यलक्षणे अन्यैरपि हृते राज्ये अन्यैरपि हृदे राज्ये प्रशंसैव नगर्हणा प्रशंसैव नगर्हणा दर्शनार्थो हि यो धर्मः कर्षणार्थो हि यो धर्मः मित्राणामात्मनस्तथा मित्राणामात्मनस्तथा व्यसनन्नाम तद्राजन् व्यसनं नाम तद्राजन् न धर्मः स कुधर्म तत् न धर्मः स कुधर्म तत् ఓం నమో వెంకటేశాయ. ఈనాడు గోవిందనామ సంకీర్తనం చేసుకోబోతూ ఉన్నాం. స్వామివారి నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆపద ముక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద అనేటటువంటి నామాలు మనల్ని ఎప్పుడూ కూడా స్వామివారి భక్తి యందు ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపద ఏర్పడితే అప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటి దేవుడు శ్రీనివాస స్వామివారు. మన మొక్కును మొక్కుకొని ఆపదని తొలగించమని ఆ పైన వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. అటువంటి అంతటి దివ్యమైన శక్తిని కలిగి మన ఆపదల్ని తొలగిస్తూ మనల్ని రక్షించేటటువంటి స్వామివారి అనుగ్రహం పొందడం కోసమని చెప్పి ఈనాడు మనందరం కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం
వెంకటేశాయ. శేషాద్రిశిఖరరత్నం గోవిందమార్తాండం భక్తజన పారిజాతం వందే విష్ణు శ్రీ వెంకటేశ అఖిలేశం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భుగురామ గోవింద బలరామానుజ గోవింద భౌత కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపత్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలధలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద గిరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద
గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నాదన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ ప్రతాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద చక్ర సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యమరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోకుల ఆపదమ గోవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థించి మంగళాశాసనంతో ఈనాటి మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. సప్తాచలాధీశుడి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ